శ్రీ కనకదుర్గా జ్యోతిషాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, కోర్టు సమస్యలు. మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఒక్కసారి మా గురువు గారిని సంప్రదించండి. గురూజీ శివశక్తి రాజు 100% స్త్రీ పురుష వశీకరణం చేయబడును. మీకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా 100% పరిష్కారం చూపబడును. ఫోన్ నెంబర్ 9764639967. ఈ రోజున ఒక వ్యక్తి పరిచయం అవుతాడు. అతని వల్ల మీకు మంచి జరగబోతుంది. ఎలా అంటే భగవంతుని అనుగ్రహం అని చెప్పొచ్చు. ఏం జరగబోతుంది ఈ రోజున, ఎటువంటి ఫలితాలు ఈ రాశి జాతకులు పొందుకోబోతున్నారు అన్ని వివరాలు ఒక్కొక్కటిగా ఈ వీడియోలో విని తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది. ఈ రోజున ఈ రాశి జాతకులకు జాతకం ప్రకారం లాభ నష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాము. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈరోజు ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది. మీ కృషికి తగ్గ ప్రతిఫలితం లభిస్తుంది. ఇది మీ ఆర్థిక స్థితిని మరింత పటిష్టం చేస్తుంది. మీరు చేసే ప్రయత్నాలు సులభంగానే సత్ఫలితాలు ఇస్తాయి. కాబట్టి మీ లక్ష్యాలు సాధించడంలో ఎటువంటి అడ్డంకులు ఉండవు. ముఖ్యమైన ప్రణాళికల ద్వారా మీకు లాభం చేకూరుతుంది. ఇది మీ ఆర్థిక భవిష్యత్తును మరింత సురక్షితం చేస్తుంది. పెట్టుబడుల విషయంలో తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. పెట్టుబడుల విషయంలో సరియైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ఇది మీ ఆర్థిక భవిష్యత్తును మరింత సురక్షితం చేస్తుంది. అలాగే తెలివైన నిర్ణయాలు తద్వారా మీకు మంచి రాబడులు పొందే అవకాశం ఉంటుంది. అనుభవజ్ఞులైన వ్యక్తుల సలహాలు తీసుకోవడం వల్ల ఆర్థికంగా మరింత పటిష్టపడతారు. వారి మార్గదర్శకత్వం మీ ఆర్థిక ప్రయాణానికి దిక్సూచిగా నిలుస్తుంది. దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు దృష్టి సారించడం వల్ల భవిష్యత్తులో మంచి లాభాలు పొందొచ్చు. ఇది మీ సంపదను గణనీయంగా పెంచుతుంది. ఊహించని ధన లాభాలు కూడా సంభవించే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఆర్థికంగా మరింత సురక్షిత స్థితిలో ఉంటారు. కొత్త ఆదాయ వనరులను అన్వేషించడానికి ఇది మంచి సమయం. ఇది మీ ఆదాయ ప్రవాహాన్ని పెంచుతుంది. ఆర్థిక క్రమశిక్షణను పాటించడం ద్వారా మీ సంపద పెంచుకోవచ్చు. కాబట్టి ఖర్చులు నియంత్రించడం చాలా ముఖ్యం. అనవసరమైన ఖర్చులు తగ్గించుకోండి. పొదుపుపై దృష్టి పెట్టడం అవసరం. ఇది మీ ఆర్థిక స్థిరత్వానికి పునాది వేస్తుంది. ముఖ్యమైన ఆర్థిక విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే ఆవేశంతో తీసుకున్న నిర్ణయాలు నష్టాలకు దారితీయొచ్చు. మీ కఠినమైన కృషి, తెలివైన ఆర్థిక నిర్వహణ ద్వారా మీరు ఈరోజు ఆర్థికంగా సురక్షితంగా మరియు వృద్ధి చెందే అవకాశం ఉంది. ఈ రాశి వారి యొక్క ఆరోగ్యం ఈరోజు మెరుగ్గా ఉంటుంది. ఇది మీలో ఉత్సాహాన్ని నింపుతుంది. ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం మీరు చేసే ప్రయత్నాలు మీ మానసిక ప్రశాంతతకు దోహదం చేస్తాయి. తద్వారా మీరు మరింత ప్రశాంతంగా ఉంటారు. శక్తి బలం పెరగడంతో శారీరక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఇది మీ దైనందిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడానికి సహాయపడుతుంది. అయినప్పటికీ ఎటువంటి రిస్క్ ఉన్న పనులకైనా ఈరోజు దూరంగా ఉండడం మంచిది. ఎందుకంటే చిన్నపాటి ప్రమాదాలు కూడా ఇబ్బందులకు దారితీయొచ్చు. ఈ రాశి ఉద్యోగస్తులకు ఈ రోజున శుభకరంగా ఉంటుంది. మీ వృత్తి జీవితంలో పురోగతి ఉంటుంది. పరీక్షలు, పోటీల్లో మీరు అద్భుతంగా రాణిస్తారు. మీ కృషికి తగ్గ ఫలితాలు లభిస్తాయి. కార్యాలయంలో మీ పనితీరు మెరుగవుతుంది. ఇది మీ ఉన్నతాధికారుల దృష్టిని ఆకర్షిస్తుంది. ముఖ్యమైన ప్రణాళికలు మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. తద్వారా మీరు మీ లక్ష్యాలు చేరుకుంటారు. సిస్టమ్ను విశ్వసించడం, క్రమశిక్షణతో పనిచేయడం మీ వృత్తి జీవితానికి మంచిది. ఇది మీ వృద్ధికి దోహదం చేస్తుంది. మీరు మీ పనిలో స్థిరత్వాన్ని కనబరుస్తారు. ఇది మీ కెరియర్ అభివృద్ధికి కీలకమైంది. సహోద్యోగులతో సత్సంబంధాలు కొనసాగించడం వల్ల పని వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇది మీ ఉత్పాదకతను పెంచుతుంది. కార్యాలయంలో ఏదైనా సవాళ్లు ఎదురైతే వాటిని ధైర్యంగా ఎదుర్కోవడానికి సంసిద్ధులు కండి. ఎందుకంటే మీ ధైర్యం మిమ్మల్ని విజయ పదంలో నడిపిస్తుంది. మీ కృషికి గుర్తింపు లభించే అవకాశం ఉంది. ఇది మీకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది. నూతన ప్రాజెక్టులో పాల్గొనడానికి ఇది మంచి సమయం. ఇవి మీకు కొత్త నైపుణ్యాలు నేర్పిస్తాయి. పని జీవిత సమతుల్యత కాపాడుకోవడం ద్వారా మీరు ఒత్తిడి లేకుండా పని చేయగలరు. ఇది మీ మొత్తం శ్రేయస్సును మెరుగుపరుస్తుంది. మీ వృత్తిపరమైన ఎదుగుదలకు ఈరోజు చాలా అవకాశాలు ఉన్నాయి.
వాటిని సద్వినియోగం చేసుకోవడం అంతా కూడా మీ చేతుల్లోనే ఉంటుంది. ఈ రాశి వ్యాపారస్తులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు లాభాలు ఆశించవచ్చు. మీ ప్రయత్నాలు సులభంగానే మంచి ఫలితాలు ఇస్తాయి. కాబట్టి మీ లక్ష్యాలను చేరుకోవడంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ముఖ్యమైన ప్రణాళికల ద్వారా లాభాలు పొందుకుంటారు. ఇది మీ వ్యాపారానికి కొత్త ఊపందుకుంటుంది. అనుభవజ్ఞులైన వ్యక్తుల సలహా తీసుకోవడం మీ వ్యాపారానికి ప్రయోజనకరంగా ఉంటుంది. వారి మార్గదర్శకత్వం మీకు సరియైన దిశానిర్దేశం చూపిస్తుంది. నూతన వ్యాపార అవకాశాలు అన్వేషించడానికి ఇది మంచి సమయం. ఇది మీ వ్యాపార విస్తరణకు దారితీయొచ్చు. భాగస్వామ్య వ్యాపారాల్లో కూడా లాభాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సహకార ప్రాజెక్టుల గురించి ఆలోచించండి. వ్యాపార సంబంధాలు మెరుగుపరుచుకోవడం ద్వారా మీ వ్యాపారం వృద్ధి చెందుతుంది. కాబట్టి మీ నెట్వర్క్ను బలోపేతం చేసుకోండి. నూతన పెట్టుబడులు పెట్టే ముందు పూర్తిగా పరిశోధన చేసి నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు నష్టాలకు దారితీయొచ్చు. రిస్క్ ఉన్న పనులకు దూరంగా ఉండడం ద్వారా నష్టాలు నివారించవచ్చు. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి. మీ వ్యాపారంలో క్రమశిక్షణ, స్థిరత్వాన్ని పాటించడం విజయానికి కీలకం. ఇది మీకు దీర్ఘకాలిక ప్రయోజనాలు అందజేస్తుంది. మొత్తం మీద ఈ రోజు మీ వ్యాపారానికి శుభకరంగా ఉంటుంది. తెలివైన నిర్ణయాలు తీసుకుంటే మంచి లాభాలు సాధిస్తారు. ఈ రాశి విద్యార్థులకు ఈ రోజు చాలా సానుకూలంగా ఉంటుంది. వారి విద్యా జీవితంలో పురోగతి ఉంటుంది. పరీక్షలు, పోటీల్లో అద్భుతంగా రాణిస్తారు. మీ కృషికి తగ్గ ఫలితాలు లభిస్తాయి. ఏకాగ్రత పెరుగుతుంది. ఇది మీ అభ్యసన ప్రక్రియను మెరుగుపరుస్తుంది. తద్వారా మీరు మరింత సమర్థవంతంగా నేర్చుకుంటారు. ముఖ్యమైన ప్రణాళికలు మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. తద్వారా మీరు మీ విద్యా లక్ష్యాలు చేరుకుంటారు. మీరు మీ విద్యా విషయాల్లో మరింత ఆసక్తి కనబరుస్తారు. ఇది మీ అభ్యసన ఆసక్తిని పెంచుతుంది. అనుభవజ్ఞులైన వారి సలహాలు తీసుకోవడం వల్ల మీ అభ్యసనానికి మరింత దోహదపడుతుంది. వారి మార్గదర్శకత్వం మీకు సరైన దిశానిర్దేశం చూపిస్తుంది. ఈ రాశివారు ఈరోజు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది వారి శ్రేయస్సుకు చాలా ముఖ్యం. రిస్క్ ఉన్న పనులకు చాలా వరకు కూడా మిమ్మల్ని దూరం జరగమంటూ మీకు చెప్పడం జరుగుతుంది. తొందరపడకుండా ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు పూర్తిగా ఆలోచించి ముందుకు సాగండి. ఆవేశంతో తీసుకునే నిర్ణయాలు పశ్చాత్తాపానికి దారితీయొచ్చు. ఆర్థిక విషయాల్లో ముఖ్యంగా అప్రమత్తత అవసరం. పెట్టుబడులు లేదా పెద్ద ఖర్చులు చేసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి. అనవసర ఖర్చులను తగ్గించుకుని పొదుపుపై దృష్టి పెట్టడం భవిష్యత్తుకు మంచిది. మీ ఆరోగ్యం బాగున్నా చిన్నపాటి అనారోగ్య సమస్యలు కూడా నిర్లక్ష్యం చేయకుండా తగిన జాగ్రత్త తీసుకోండి. ఎందుకంటే అవి పెద్ద సవాల్గా మారవచ్చు. కుటుంబ సంబంధాల్లోనూ జీవిత భాగస్వామితోనూ వాదనలకు తావు ఇవ్వద్దు. సంయమనం, మౌనం పాటించండి. సామరస్యం సంబంధాలను బలోపేతం చేస్తుంది. మీరు ముఖ్యంగా ప్రయాణాలు ఈ రోజు చేసేటప్పుడు జాగ్రత్త. ముఖ్యంగా వినోదాత్మక ప్రయాణాల్లో కూడా భద్రతకు ప్రాధాన్యత ఇవ్వండి. మీ వ్యక్తిగత కార్యక్రమాలు పెరుగుతాయి కాబట్టి వాటిని నిర్వహించడం, తగిన సమయం కేటాయించుకోవడం మీ బాధ్యత. మొత్తం మీద ఈ రోజు జాగ్రత్తగా, వివేకంతో వ్యవహరించడం ద్వారా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటారు. ఈ రాశి వారికి ఈ రోజున కుటుంబ సంబంధాలు సామరస్యంగా ఉంటాయి. ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మీరు కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు కొనసాగిస్తారు. ఇది మీ బంధాలు మరింత బలోపేతం చేస్తుంది. వారితో గౌరవంగా, ప్రేమగా వ్యవహరిస్తారు. ఇది కుటుంబంలో ఏకత్వాన్ని పెంచుతుంది. అనుభవజ్ఞులైన కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం ద్వారా కుటుంబంలో శాంతి, ఆనందం ఉంటుంది. వారి మార్గదర్శకత్వం మీకు ఎంతో విలువైంది. కుటుంబంలో ఏమైనా విభేదాలు ఉంటే వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ఈరోజు సమయం ఇవ్వండి. ఇది మీ సంబంధాలు మరింత బలోపేతం చేస్తుంది. కుటుంబ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. ఇది కుటుంబ బంధాలను దృఢపరుస్తుంది. కుటుంబ సభ్యుల పట్ల మీకు ఉన్న నమ్మకం, భక్తి పెరుగుతుంది. ఇది మీ అనుబంధాన్ని మరింత పవిత్రం చేస్తుంది. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. మీరు వారితో మంచి సమయాన్ని గడుపుతారు. మీ వ్యక్తిగత కార్యక్రమాలు పెరిగినప్పటికీ కుటుంబానికి సమయం కేటాయించడం చాలా ముఖ్యం. ఈ రాశి వారికి ఈ రోజున జీవిత భాగస్వామితో మంచి అనుబంధం ఉంటుంది. మీ బంధం మరింత బలోపేతం అవుతుంది. ఇద్దరి మధ్య అవగాహన పెరుగుతుంది. ఇది మీ సంబంధానికి బలాన్ని ఇస్తుంది. ఏమైనా అపభావనలు ఉంటే వాటిని తొలగించుకోవడానికి సంభాషణ, కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. బహిరంగ సంభాషణ అన్ని సమస్యలను పరిష్కరిస్తుంది. ఒకరికొకరు మద్దతుగా నిలుస్తారు.
ఇది మీ సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తోంది. మీ జీవిత భాగస్వామితో కలిసి వినోదాత్మక ప్రయాణాలు ఈ రోజు చేసే అవకాశం ఉంది. ఇది మీ బంధానికి కొత్త పునాది ఉత్సాహమవుతుంది. అలాగే మధురమైన జ్ఞాపకాలు అందిస్తుంది. ఒకరికొకరు సమయం కేటాయించడం వల్ల మీ సంబంధం మరింత దృఢంగా మారుతుంది. క్వాలిటీ సమయం మీ బంధాన్ని మరింత లోతుగా చేస్తుంది. మీ భాగస్వామితో నమ్మకం, ప్రేమ, గౌరవాన్ని పెంపొందించుకుంటారు. ఇది హెల్దీ సంబంధానికి పునాది వేస్తుంది. మీరు ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. ఒకరి లక్ష్యాలు సాధించడంలో ఇంకొకరు సహాయపడతారు. ఇది మీ బంధాన్ని మరింత దృఢంగా చేస్తుంది. మీ భాగస్వామితో కలిసి భవిష్యత్తు ప్రణాళికల గురించి చర్చించుకోవడానికి ఇది మంచి సమయమే. నిత్యము శివారాధన, ఇష్టదైవ నామస్మరణ చేసుకోండి. అంతా